నమస్కారం. వెల్కమ్ టు స్పాట్లైట్ టీవీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్య వార్తలు. విజయవాడలో కాల్పుల కలకలం రేగింది. బస్టాండ్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రయత్నించిన ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్. పబ్లిక్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు యాప్సిట్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇక ఇంజనీరింగ్ డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే ఏపీ ఈసీఈటీ 2026 పరీక్షకు దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. విద్యార్థులు మార్చి 12 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసి కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని తాజా వార్తలు మరియు ప్రత్యేక కథనాల కోసం మా ఛానల్ స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.